వెల్కమ్ టు VB8 న్యూస్. భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు నిధులను సద్వినియోగం చేసుకోవాలి. BOC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్. AITUC ఆధ్వర్యంలో పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు అయ్యిందని, సంక్షేమ బోర్డులో కొన్ని వేల కోట్లు జమ అయ్యాయని, వాటిని భవన నిర్మాణ కార్మికులు సద్వినియోగం చేసుకొని వాడుకోవాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గౌడ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా భవన నిర్మాణ కార్మికుల నిర్మాణ కౌన్సిల్ సమావేశం రాజేంద్ర నగర్ AITUC కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ప్రవీణ్ మాట్లాడుతూ, AITUC భవన నిర్మాణ కార్మిక సంఘం అనేక దశాబ్దాలు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డు నిధులను కార్మికులు వాడుకోకపోతే ప్రభుత్వాలు వాటిని దుర్వినియోగం అవుతాయని ఆయన అన్నారు. భవన నిర్మాణ కార్మికులు ఏదైనా సంక్షేమ బోర్డు నిధులు పెళ్లికి లేదా చావులకు తమ్ము సిస్టాన్ని పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రమాదాలు జరిగిన చాలా మంది కార్మికులకు ఎలాంటి సహాయం పొందలేకపోతున్నారని ఆయన ఆవేదన చెందారు. AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి పానుకంటి పర్వతాలు మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లాలో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. వారందరికీ గుర్తింపు కార్డులు అందేటట్లు AITUC నాయకులు చూడాలని ఆయన తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు ఉండే లేబర్ అడ్డాల దగ్గర త్రాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, షెడ్లు నిర్మాణాలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపైన ఆందోళన పోరాటాలు నిర్వహించాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో AITUC జిల్లా అధ్యక్షుడు రామస్వామి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి S మల్లేష్, వనంపల్లి జైపాల్ రెడ్డి, K చందు యాదవ్, వడ్ల సత్యనారాయణ, హరిసింగ్ నాయక్, అన్యపు ప్రభు, దాసరి ప్రసాద్, సక్రు నాయక్, బాబురావు, మద్దిలెట్టి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీని 31 మందితో ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. అధ్యక్షునిగా దాసరి ప్రసాద్, కార్యనిర్వాహక అధ్యక్షునిగా అన్యపు ప్రభు, ప్రధాన కార్యదర్శిగా S మల్లేష్, ఉప ప్రధాన కార్యదర్శిగా సక్రు నాయక్ ఎన్నిక అయ్యారని జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతాలు తెలిపారు.